తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం రంగవల్లులని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో బాలికలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కళా ప్రతిభను చాటారు. ముగ్గులు హరివిల్లులను తలపించేలా ఆకట్టుకున్నాయి. పాల్గొన్న మహిళలు తమ రంగవల్లుల ద్వారా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, భూమాతను కాలుష్యం నుంచి కాపాడాలనే సందేశాలనిచ్చారు. హరిదాసుల బొమ్మలు, గొబ్బెమ్మల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు కోశాధికారి కొత్త సుబ్బారావు ఆర్థిక సహకారంతో బహుమతులు అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి తరానికి చుక్కల ముగ్గుల ప్రాధాన్యత తెలియజేయడమే ఈ పోటీల లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి రత్న, అనంతకుమారిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా రోటరీ సీనియర్ సభ్యులకు, జడ్జీలు గారికి మరియు ఈ కార్యక్రమానికి ఈ పోటీల్లో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గుల పోటీల్లో ప్రతి సంవత్సరం కూడా మేము గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మా సుబ్బారావు గారు చెప్పారు. అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రైజెస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈసారి మా ఈ కార్యక్రమానికి మేము ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు ఆర్థికంగా ఇదైనటువంటి గ్రీన్ షిప్ వారు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, 5 కన్సలేషన్ ప్రైజెస్ మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చిరు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మా చిరు గిఫ్ట్ మా ట్రెజరర్ అయినటువంటి కొత్త సుబ్బారావు గారు దాన్ని పాల్గొన్న వారి అందరికీ కూడా ఆ ప్రైజెస్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో సక్రమంగా పాల్గొని ఇటువంటి ముగ్గులు, సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గులను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలుపుతున్నాను.